నమస్తే. ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి. పార్టీ నాయకులు కార్యకర్తలకు కేటీఆర్ పిలుపు. 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై ఒకేసారి వాదనలు వింటాం. బీఆర్ఎస్ శాసనసభలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ కావడం అందరికీ తెలిసిన విషయమే. వారు వరుసగా కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, దానం నాగేందర్, సంజయ్ కుమార్, గుడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికపూడి గాంధీ, కాళే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు వీరు పార్టీ మారిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలకు. ఈ పరంపరలో కేటీఆర్ మరియు వాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టు ధర్మాసనం తలుపు తట్టడం, ఇలా మా పార్టీ ఎమ్మెల్యేలను అక్రమంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నదని పిటిషన్ వేయడం, ఇది కూడా అందరికి తెలిసిన విషయమే. తాజాగా సుప్రీంకోర్టు స్పీకర్ గారిపై అలాగే అసెంబ్లీ కార్యదర్శిపై ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీకు ఎంత సమయం అవసరం, ఎలాంటి విచారణ చేపట్టినరు, ఇప్పటివరకు ఏం చేసిండ్రు, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మీరు ఏం చర్యలు తీసుకున్నారు, ఈ నెల 10లోగా సమాధానం చెప్పండి, ఈ నెల 10లోగా మీ నిర్ణయం ఏంటో చెప్పండి, ఇలా ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే అంటే ఇప్పటి వరకు ఏం చేయకుండా ఉంటే మరి వాళ్ళు ఏం చేస్తున్నట్లు మీరు అని స్పీకర్ను కానీ అసెంబ్లీ కార్యదర్శిని కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటుగా విమర్శించడం. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ గారు ఏంటంటే కార్యకర్తలకు వారి నాయకులకు ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాపాడలేదు, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయి, ఖచ్చితంగా మనం సిద్ధంగా ఉండాలి అని కేటీఆర్ గారు కార్యకర్తలను అంటే కార్యోన్ముఖులను చేస్తుంది. అంటే ఈ 10 కాన్స్టిట్యూన్సీలలో ఖచ్చితంగా మళ్ళీ రీఎలక్షన్ జరుగుతుంది, వారి సభ్యత్వాలు రద్దయితాయి, ఇది కంపల్సరీ జరుగుతుంది. గత తీర్పులను చూస్తే, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను చూస్తే ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని వారు వివరించడం జరిగింది. ఇప్పుడు వాస్తవంగా కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి కదలికలు చూస్తుంటే కూడా అంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాజీనామా చేస్తాము అని అనడము, అలాగే దానం నాగేందర్ గారు అటు ఇటు ఊగిసలాడుతుండడము, అటు గుడెం మహిపాల్ రెడ్డి కూడా కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా అనడము, ఇవన్నీ ఏంటంటే అనర్హత వేటు పడుతుందో ఏమని వాళ్ళకు కూడా బుగులు ఉన్నట్లు కనపడుతుంది. అంటే మళ్ళీ ఎలక్షన్లలో పాల్గొనాల్సి వస్తుంది. అప్పుడు మరి ప్రజల తీర్పు ఏమవుతుందో, మనకు అనుకూలంగా వస్తుందో మరి లేకుంటే ఏమవుతుందో అంటే వాళ్ళలో కూడా ఆందోళన కనపడుతున్నట్లుంది. మరి చూడాలి కాంగ్రెస్ పార్టీ వీళ్ళని కాపాడుతుందా, మరి లేకుంటే మరి చేర్చుకున్నారు కదా, చేర్చుకున్నప్పుడు కాపాడాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది కదా, మరి కాపాడుతుందా, దీనికి ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది, ఎట్లా మూవ్ అవుతుంది, సుప్రీంకోర్టు ఊరుకుంటుందా? ఇప్పుడు సుప్రీంకోర్టు పరిస్థితి చూస్తే ఏమో ఎట్లా ఉందంటే మీరు తక్షణం ఏదో ఒకటి చర్యలు తీసుకోండి అన్నట్లే ఉంది సుప్రీంకోర్టు ధర్మాసనం మాటలు వింటుంటే. ఆ సుప్రీంకోర్టు ధర్మాసనం అలా వ్యాఖ్యానించినందుకే కేటీఆర్ గారు ఈరోజు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే సిద్ధంగా ఉండండి, తక్షణం ఎలక్షన్లు వస్తాయి, అందరం సిద్ధంగా ఉండాల్సిందే అని ఈ మాదిరి వ్యాఖ్యలు చేయడం. అంటే మరి ప్రభుత్వం వీళ్ళను ఏ రకంగా కాపాడుతుంది అన్నది కూడా చూడాలి. ఇంకొక వార్త ఏంటంటే ఈరోజు స్పీకర్ గారు కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇటు సుప్రీంకోర్టు నోటీసులు వారికి పంపింది, ప్లస్ ఈ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కూడా అంటే ఈ విచారణలో భాగంగా 10 మందికి నోటీసులు పంపడం జరిగింది. అంటే ఈ వ్యవహారాలు కొంచెం ఒక వేడెక్కిస్తున్నట్లు, వాతావరణాన్ని వేడెక్కిస్తున్నట్లు కనపడుతుంది.